ప్రైజ్ ద లార్డ్. మనలో భయంకరమైన వ్యసనం తాగుడో సిగరెట్టో అని మనం అనుకుంటాం. కానీ ఒక్క మనిషికి అలవాటు పడడమే భయంకరమైన వ్యసనం. తాగుడు సిగరెట్ మానేస్తే ఆ కోరికను బట్టి శరీరం తల్లడిస్తుందేమో, కానీ ఒక్క మనిషికి అలవాటయ్యాక వారు దూరమైతే మన గుండె తల్లడిస్తుంది. మనం తెలియకుండానే ఇక్కడ అక్కడ ఫొటోస్లో లేదంటే పాటల్లో వారి జ్ఞాపకాలను, వారి యొక్క స్నేహాలను మనం గుర్తు చేసుకుంటూ అన్వేషిస్తూనే ఉంటాం. నిజం చెప్పమంటారా, మనం ఇంతగా ప్రేమిస్తూ వారిని ఆశిస్తున్నది వారికి హృదయానికి కూడా, వారి మనసుకు కూడా ఆలోచన తేబడదు. కాబట్టి దావీదు భక్తుడు అంటాడు, దురభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడు. నిజమే, ఈ లవ్ ఎఫైర్లు ఒక మనిషికి అలవాటు పడ్డం, ఈ అభిమానాల దోషాలకు మనం ఈరోజు బలి అయిపోవద్దు. అంటే దేవుడి కాపుదల కేవలం యాక్సిడెంట్లు, మరి ఏదైనా కీడు మనకు రావద్దని కోరుకుంటాం. కానీ అభిమానాల దాహాలకు కూడా మనం బలి అవ్వద్దంటే దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము, స్వేచ్ఛ కలిగిన మనసు, స్వతంత్రులుగా ఉండి వ్యసనాలలాగా స్నేహాలతో వేధించబడి మరణాలు చెందకపోవద్దని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. కానీ యవ్వన కాలంలో దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచాన్ని మనం స్నేహించి ఈ ప్రపంచంతో ఉంటున్నప్పుడు మన లిమిట్స్ మనం ఎరిగి జీవించాలి. అందుకే ఆ నడిపింపు దేవునితో కోరాలి. అంత పెద్ద రాజు దురభిమానాల్లో పడకుండా నన్ను కాపాడమని అడిగారు. మీరు కూడా ఒక చిన్న ప్రార్థనతో మీ దినాన్ని ప్రారంభించండి, స్వేచ్ఛగా జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.